సినిమా ప్రేమికులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ధనుష్ గారు నటించిన, డైరెక్షన్ చేసిన 'ఇడ్లీ కొట్టు' మూవీ అయితే చూసి రావటం జరిగిందనమాట. సినిమా చాలా సింపుల్‌గా ఉండిద్ది. చాలా ఎమోషనల్‌గా ఉండిద్ది. కాకపోతే ఏంటంటే, ఈ స్టోరీని మనం చాలా సార్లు ఎక్కడో చూసాము అనుకుంటాం. 'పూర్ టు రిచెస్' లైక్ 'రఘువరన్ బీటెక్' టైప్ లాగా. ఫాదర్ ఎమోషన్స్. ఒక మెట్రోపాలిటన్ సిటీ అతనికైతే ఈ వైబ్ తెలీదు. నాలాగా ఒక గ్రామంలో ఉండి, పెరిగి లైఫ్ స్టైల్‌ని లీడ్ చేసి తర్వాత లైక్ మెట్రోపాలిటన్ సిటీస్‌లోకెళ్ళి జాబ్ చేయటం, అట్లాంటి వాళ్ళకైతే కనెక్ట్ అయ్యిద్ది. ఎందుకంటే, ఒక ఫాదర్‌కి ఒక బిజినెస్ ఉంటది గదా! సో, ఆ బిజినెస్ కొడుకు టేకప్ చేస్తే ఎట్లా ఆహ్, ఆహ్, ఉంటుంది అన్నదే ఈ స్టోరీ అనమాట. సో, నాకైతే కనెక్ట్ అయ్యాను. కాకపోతే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి అన్‌ఈవెన్ అయిపోయింది. ఎండింగ్‌కొచ్చేసరికి ఓకే అనిపించింది. ఇంకొకటేంటంటే ఫస్ట్ హాఫ్‌లో చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనమాట. నేను చెప్పాను గదా! నాకు కనెక్ట్ అయింది ఒక గ్రామం నుంచి వచ్చినోడు ఇలా బిజినెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనెక్ట్ అయ్యాను. చాలా వరకు కళ్ళలో నుంచి నీళ్ళైతే తిరిగినాయన్నమాట నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దూడతో ఒక ఎమోషన్ ఉండిద్దనమాట. దూడ పిల్ల ఉంటది గదా! సో, దాంతో ధనుష్ గారు చేశారు యాక్టింగు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చేస్తే ధనుష్ గారు ఆఫ్‌కోర్స్ నేషనల్ అవార్డ్ విన్నర్. ఎలా చేస్తారో మీకు తెలుసు కదా! ఇచ్చి పడేసారనమాట. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి అరే! ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్‌తో కదరా మనం ఫస్ట్ హాఫ్ అంతా లీడ్ చేస్తున్నాం. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్ వచ్చేసిందనమాట. అదే సెకండ్ హాఫ్‌లో క్యారీ చేసుంటే ఇంకా బావుండేది. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఎండింగ్ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ ఆ ఫస్ట్ హాఫ్ టచ్ అయితే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసరికి బయటకొచ్చేసరికి ఆహ్, ఆ వైబ్ అయితే సెట్ అయింది. కాకపోతే ఆ మధ్యలో పాటు నాకైతే థియేటర్‌లో నుంచి ఎళ్ళిపోవాలనిపించింది. బట్ చూద్దాం, ఓపికగా చూద్దాం. అసలేంటి ఈ కథేంటి? అసలేం జరుగుతుందని చెప్పి చూసాను. నాకైతే నచ్చింది. ఏదైతే మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత నుంచి దాన్ని కొంచెం ఆహ్, మంచిగా ప్రాపర్‌గా చేసుంటే గనక సినిమా అయితే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. అండ్ ధనుష్ గారి యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకొస్తే ఆయన చెప్పాను కదా ముందు యాజ్ యూజువల్ ఆయన చేశారు. దాని తర్వాత నిత్యా మేనన్ గారండి. నిత్యా మేనన్ గారు ఆవిడ గూడా చాలా చేశారు. హీరోయిన్ యాక్టింగ్ సూపరుంది. జీవీకే ప్రకాష్ గారు గూడా మంచి ఎమోషనల్ మ్యూజిక్ ఇచ్చారు. సో, ఫస్ట్ హాఫ్ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఎమోషనల్ ఎలిమెంట్స్ అదైతే సింపుల్‌గా కనెక్ట్ అయిపోయాను నేను. ఆ మ్యూజిక్ గూడా ఆయన చాలా బాగా కంపోజింగ్‌గా చేశారు. ఆ ఎమోషన్ తీసుకురావటానికి గూడా ఆ ఏడుపు అలాంటి ఎమోషనల్ వైబ్ తీసుకురావడానికి ఆయన చాలా హెల్ప్ చేశారనుకుంటున్నాను. ఓవరాల్‌గా సినిమా అయితే ఓకే. నాకైతే ఓకే అనిపించింది. మరీ హై లేదు. మరీ టూ మచ్ లో లేదు. బట్ ధనుష్ గారు డైరెక్షన్‌లో ఏదైతే అనుకుని రాసుకున్నారో దాన్నైతే కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే సెకండ్ హాఫే కొంచెం తేడా అనిపించింది. సో, అదే అండి మూవీ రివ్యూ. చాలా క్వైట్ సింపుల్‌గా చెప్పేసాను. మరీ ఎన్‌లార్జ్‌గా కాకుండా. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.